కాకినాడ రూరల్ కరపలో ఎక్కువ పందాలు గెలిచిన వారికి నిర్వాహకులు బిగ్ ఆఫర్లు ప్రకటించారు. ఎక్కువ పందాలు గెలిచిన వారిని ఇన్నోవా క్రిస్టా కార్ బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. గత ఏడాది ఇదే బరి దగ్గర థార్ జీప్ గిఫ్ట్ గా ఇచ్చారు. పండుగ 3 రోజుల్లో రోజుకి 20 చొప్పున 60 పెద్ద పందాలు జరుగుతాయి. 60 పందాల్లో ఎవరు ఎక్కువ పందాలు గెలిస్తే వారికి కారు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు నిర్వాహకులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో కోడి పందాల సందడి మొదలైంది. ఎటు చూసినా కోడి పందెం బరులు, అదేవిధంగా కోడి పుంజలతో హడావుడి మొదలైన పరిస్థితి. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 200 బరులు ఏర్పాటు చేశారు కోడి పందాలకు సంబంధించి. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు, ఫినిషింగ్లు, మరొక వైపు వీఐపీ జోన్లని, అదేవిధంగా నార్మల్ పబ్లిక్ ఉండడానికి మరొక జోన్, ఇట్లా రకరకాలుగా జోన్లు డివైడ్ చేశారు. ఇప్పటికే పందెం బరులు కూడా సిద్ధమైపోయాయి. అయితే కాకినాడ రూరల్ కరపలో అయితే ఈ పందాలు ఎక్కువ పందాలు గెలిచిన వారికి నిర్వాహకులు ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. గత ఏడాది ఇదే బరిలో థార్ జీప్ గిఫ్ట్ గా ఇస్తాం ప్రకటించారు. దానికి అనుగుణంగానే థార్ జీప్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఈసారి కూడా ఇటు ఇన్నోవా క్రిస్టా కారు బహుమతిగా ఇస్తామని ప్రకటించిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. అంటే 3 రోజుల పాటు రోజుకి 20 పందాలు చెప్పిన మొత్తం 60 పందాలు జరుగుతాయి. 60 పందాల్లో మెజార్టీ పందాలు విజయం సాధించిన వాళ్ళకి ఇన్నోవా క్రిస్టా కారు గిఫ్ట్ గా ఇస్తామని ఇప్పటికే నిర్వాహకులకు సంబంధించి ప్రచారం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే భారీ స్థాయిలో ఇటు కోట్ల రూపాయలు నగదు చేతులు మారుతుంది. పందాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం, మరొక వైపు ఇది వీఐపీలు, అదేవిధంగా వీవీఐపీలకు కూడా స్పెషల్గా ఇక్కడ కూర్చోడానికి, వారు కూర్చుని ఈ కోడి పందాలను తిలకించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్న పరిస్థితి. ఎక్కడికక్కడ రాత్రి వేళల్లో కూడా, ఉదయం నుంచి కూడా రాత్రి వేళలో, అంటే రోజుకి 20 పందాలకు సంబంధించి ఈ 20 పందాలకు సంబంధించి ఫ్లడ్ లైట్లు వెలుగులు ఎక్కడికక్కడ చూసుకోవచ్చు మనం విజువల్స్లో. ఎక్కడికక్కడ ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ పందెం బరికి సంబంధించి ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి ఫ్లడ్ లైట్ల వెలుగులోనే ఈ కాక్ ఫైట్ ప్రీమియర్ లీగ్ లాగా ఇది జరుగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 20 ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 20 బర్రెలు చెప్పిన దాదాపు 200 బర్రెలకు దగ్గర వరకు ఉన్నాయి. చిన్న చితగా బర్రెలు అయితే లెక్కలేనివిగానే ఉంటాయి. ఎందుకంటే మరొకవైపు కోడి పందాలతో పాటు గుండాట కూడా ఎక్కువగా జరుగుతుంది. గుండాట్లో కోట్ల రూపాయలు నగదు అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది, పందాలు జరుగుతాయి. ఏ నెంబర్ గెలుస్తుందో ఆ నెంబర్ ఒక్కళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా తమ డబ్బును కోల్పోతారు. కానీ 3 రోజుల పాటు కిక్ అనేది డబ్బుల కంటే అదేవిధంగా కిక్ అనేది ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడానికి కొంతమంది బుల్లెట్ బండ్లు ఆఫర్లు పెట్టారు. మరి కొంతమంది ఎక్కువ పందాలు 3 రోజుల పాటు పెద్ద పందాల్లో అయితే, పెద్ద బరువులో అయితే దాదాపు రోజుకి 20 పందాలు చెప్పిన 60 పందాలు జరుగుతాయి. కాబట్టి 60 పందాలు ఎక్కువగా విన్నింగ్ అయిన వాళ్ళకి కొన్ని చోట్ల బుల్లెట్, మరికొన్ని చోట్ల క్యాష్ ప్రైజ్ గిఫ్ట్ గా పెట్టారు. మరికొన్ని చోట్ల ఇక్కడైతే ఇన్నోవా క్రిస్టా కారు గిఫ్ట్ గా ఇస్తామని నిర్వాహకులు చెప్పడంతో దానికి అనుగుణంగానే భారీగా లక్షల రూపాయలు పందాలు వేసే వాళ్ళందరూ కూడా సిద్ధమైపోయిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరొక వైపు ఈ గుండా టేబుల్స్ సంబంధించి కూడా ఈ కోడి పందాల నిర్వాహకులకి గుండాట టేబుల్స్ ఆడేవాళ్ళు కూడా వాళ్ళకి నగదు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక్కొక్క టేబుల్ పెట్టుకోవాలంటే ఇంత అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ 3 రోజుల పాటు అన్లిమిటెడ్గా ఈ గుండాట అనేది కంటిన్యూగా ఆడిస్తారు. ఈ టేబుల్కి సంబంధించి చుట్టూ జనాలు ఉంటారు. వాళ్ళు లక్షల రూపాయలు, కొంతమంది లక్షల రూపాయలు కూడా ఈ గుండాట మీద బెట్టింగ్ వేస్తూ ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగానే 3 రోజుల పాటు ఈ కోడి పందాల దగ్గర గుండాట టేబుల్ సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. వారికి అనుగుణంగానే ఇప్పటికే మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ బరిని కూడా సిద్ధం చేశారు. ఈ బరి లోపల కేవలం పందాలు వేసేవాళ్ళు, అదేవిధంగా ఎక్కువ అమౌంట్ పందాలు వేసేవాళ్ళు మాత్రమే ఈ బారికేడ్ల చుట్టూ, ఈ బారికేడ్లు ఉన్న బర్రెల దగ్గర ఉంటారు. మిగతా వాళ్ళు అందరూ బయట నుంచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పై పందాలు వేసుకుంటారు కొంతమంది, వీళ్ళకి సంబంధం లేకుండా పై పందాలు వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆడియన్స్ లో బయట కూర్చొని చూస్తారు. ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు. చైర్స్, అదేవిధంగా విఐపి ట్రీట్మెంట్, పెద్ద కొన్ని చోట్ల అయితే ఎమ్మెల్యేలు, అదేవిధంగా పెద్ద ప్రజాప్రతినిధులు, అదేవిధంగా లోకల్ గా ఉన్న లీడర్స్ వస్తుంటారు. వాళ్ళకి సంబంధించి ఏ విఐపి ట్రీట్మెంట్ సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ఇటు ఒక మ్యాచ్ ఏదైతే క్రికెట్ మ్యాచ్, అదేవిధంగా ఇతర ఫుట్బాల్ మ్యాచ్ చూడటానికి ఎట్లా ఉంటుందో వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా జోన్ ఏర్పాటు చేశారు. ఈ 3 రోజుల పాటు ఖచ్చితంగా ఇప్పటికే ఈ హైకోర్టు ఆదేశాల అనుసారం జిల్లాలో కోడి పందాలు జరగకూడదని అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా దానికి ఈ 3 రోజుల పాటు ఖచ్చితంగా కోడి పందాలు జరుగు తీరుతాయి. కోడి పందాలు జరిగితేనే సంక్రాంతి జరుగుతున్నట్లని నిర్వాహకులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ ఇక్కడ కాకినాడ రూరల్ కరప ఈ బరి దగ్గర అయితే మాత్రం 3 రోజుల పాటు ఈ 60 పందాలు జరుగుతాయి. 60 పందాలు మెజార్టీ పందాలు విజయం సాధించిన వాళ్ళకి ఇన్నోవా క్రిస్టా కారు గిఫ్ట్ గా ఇస్తామని చెప్తున్నారు. గత ఏడాది ఇదే బరి దగ్గర థార్ జీప్ గిఫ్ట్ గా ఇచ్చారు. కాబట్టి ఈసారి ఇన్నోవా కారు ఎవరు గెలుచుకుంటారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారిందని నిర్వాహకులు అంటున్నారు.